ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ 1 నుండి వీటి ధరలు భారీగా పెంపు. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. స్థానిక రైతులను ఆదుకునేందుకు ముడి శుద్ధి చేసిన వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకం 20% పెంచినట్లు ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా వంట నూనె ధరలు తగ్గొచ్చు, తద్వారా డిమాండ్ పై ప్రభావం ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా విదేశాల్లో ఫామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గిస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 14 నుంచి క్రూడ్ ఫామ్ ఆయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ పై 20% బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని విధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వంట నూనెలపై అగ్రికల్చర్, ఇన్ఫెక్షన్ అండ్ డెవలప్మెంట్ సెన్స్ కూడా విధించిన కారణంగా వీటిపై మొత్తం దిగుమతి సుంకం 5.5% నుంచి 27.5% పెరుగుతుంది. అలాగే శుద్ధి చేసిన పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% నుంచి 35.75% పెరుగుతుంది. భారత్ దేశీయ వెజిటేబుల్ ఆయిల్ డిమాండ్ తో 70% కంటే ఎక్కువగా దిగుమతుల ద్వారా తీరుస్తుంది. ఇది ప్రధానంగా ఇండోనేషియా, మలేసియా, థాయిలాండ్ నుండి పామ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తుంది. ఇక అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.